మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న సూరజ్ని ఇలా బెదిరిస్తూ ఉంటుంది. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? నువ్వు నాతో ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు? నేనేం చెప్పాను, ఏం చేశాను, నేనేం చెప్పానో ఒక్కసారి చెప్పు అని వెనకాలనే. ఏంట్రా కావాలని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా? రాత్రి వెళ్ళిపోతానని చెప్పావు కదా, మళ్ళీ ఇంటి ఆఫీస్లో ఉన్నావు. బేబీ నేను నీతో ఏం చెప్పాను అని వెనకాలనే. ఇక జోష్న అవుట్ హౌస్ నుంచి వెళ్ళిపోమని చెప్పాను. మరి నేను కూడా అదే పని చేశాను కదా, మరి మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నావేంటి? జరా నాటకాలు ఆడుతున్నావా? నిన్ను శాశ్వతంగా ఈ ఇంటి నుంచే కాదు ఆఫీస్ నుంచి కూడా వెళ్ళిపోమని చెప్పాను, అంతేగాని అవుట్ హౌస్ నుంచి వెళ్ళి ఆఫీస్లో ఉండమని కాదు. దాని అర్థం ఏంటే? నీ ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు తల ఊపడానికి నేనేమి నీ బానిసని కాదు. ఒరేయ్ ఏయ్ ఆగవే, నిన్నటి వరకు నిజంగానే నేను నిన్ను ప్రేమించానే, ఎందుకంటే నీ లోపల నన్ను చూసుకున్నాను కాబట్టి. కానీ నిన్నటితో నీ మీద నాకు ప్రేమ కాదే, అందులో అసహ్యం మొదలైంది. సూరజ్ నిజం చెప్తున్నాను జోస్నా, నిన్నటి వరకు నేను నీకు పొగరు, అమాయకత్వం, ఈర్ష్య ఇలాంటివన్నీ నీలో ఉన్నాయని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నన్ను చంపు దెబ్బ కొట్టి పొమ్మని చెప్పావో, అనాథ అని అన్నావో, అప్పుడే నా మనసు విరిగిపోయింది. నీలాంటి దాన్నా నేను ఇన్ని రోజులు ప్రేమించింది అనిపించింది. అందుకే చెప్తున్నాను, ఇక నీ మొహం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు. అందుకే నీ మొహం చూడటానికి కూడా నేను ఇష్టపడట్లేదు. ఏంట్రా ఇప్పుడు నువ్వు నేను అన్న మాటకి ఏదో ఫీల్ అయిపోయి నువ్వు ఇలా అంటే నేను జాలిపడి నిన్ను క్షమించేస్తాననుకుంటున్నావా? నువ్వు ఒక అనాథవి. అనాథ 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 అని వెనకాలే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన శివనారాయణ జోస్న చంప పగలు కొడతాడు. దాంతో ఒక్కసారిగా జోస్న తాత నర్మై, ఇదేనా నీ సంస్కారం? అసలు నిజంగా నువ్వు శివనారాయణ మనవరాలివేనా తాత అని అంటూ ఉంటే దీపా కార్తీక్ కూడా అక్కడికి వస్తారు. ఏం తాత, ఏం జరిగింది? బ్రదర్ ఏమైంది అని వెనకాలనే. మీరు జోస్నాని అడగండి అని వెనకాలనే. ఇక శివనారాయణ, సూరజ్ మీ మధ్య జరిగిందంతా నేను విన్నాను. నా మనవరాలు నీ విషయంలో చేసిన దానికి తప్పే, దానికి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి నువ్వు ఒక్కసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి. సార్ అది కాదు సూరజ్, తాత అంత చెప్తుంటే ఇంకా ఏంటి, ఒక్కసారి ఇంటికి రా, ఇంటికొస్తే నీ సొమ్మైనా పోతుందా ఏంటి అని వెనగాలనే. ఇక దీప, సూరజ్ నన్ను వదినానే ఆప్యాయంగా పిలిచావు, వదిన స్థానంలో చెప్తున్నాను, ఒక్కసారి నువ్వు ఇంటికి రా అని వెనగాలనే. ఇక సూరజ్, సరే వదిన, మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం కోసం నేను మనసు చంపుకొని అక్కడికి వస్తాను అని చెప్పేసి సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జోస్న, తాత అది కాదు, ఇంకేం మాట్లాడద్దు నువ్వు, ఇంటికి వెళ్ళాక నీ గురించి నేను మాట్లాడతాను, అప్పటి వరకు నువ్వు ఒక్క మాట మాట్లాడడానికి కూడా వీల్లేదు అంటూ శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక జోస్న, మీ ఎందరూ కావాలని ఇదంతా చేస్తున్నారు, ఆ సూరజ్ గాడిని అంత ఈజీగా నేను వదిలిపెట్టను అని కోపంగా వెళ్ళిపోతుంది. బావా, దీని కోపం, దీని ఆవేశం, సూరజ్ యొక్క బాధని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇదే ఏదో అని సూరజ్ని బాధ పెట్టింది. అర్థం కావట్లేదే ఏంటి? చిన్న మరదలకు ఉన్నదే నోటి దురుసుగా ఏదో చేసుంటుంది మహాతల్లి. తాత ఇంటి దగ్గరికి రమ్మన్నాడుగా, అక్కడ మాట్లాడతాడులే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఈవినింగ్ అవుతుంది. సూరజ్ అయితే ఇంటికి వస్తాడు. దాంతో సుమిత్ర, దశరథ, శ్రీధర్, కార్చన అందరూ కూడా సూరజ్ని చూస్తారు. ఇక సూరజ్, సార్ నన్ను ఇంటికి పిలిచారు, ఇక్కడ చూస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, నేను అనవసరంగా వచ్చాననిపిస్తుంది, నేను వెళ్తాను సార్ అని వెనకాలనే. సూరజ్, నువ్వు కూడా ఇప్పటి నుంచి మా ఫ్యామిలీ మెంబర్వే, అందుకే నేను ఇక్కడికి పిలిపించాను. సార్ మీరు నా మీద ఉన్న అభిమానంతో ఆ మాట అంటున్నా, కొంతమందికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అలాగే నా పుట్టుక గురించి చాలా చులకనగా మాట్లాడతారు, అందుకే నేను మీ ఫ్యామిలీ మీ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనుకుంటున్నాను. అందుకే ఏదైనా ఉంటే ఆఫీస్లోనే మాట్లాడుకుందాం సార్, ఇంటి వరకు నన్ను పిలవద్దు ప్లీజ్ సార్, నేను వెళ్తాను. ఏంటి బ్రదర్, తాత ఉండమంటుంటే వెళ్తానంటావేంటి? తాత నిన్ను ఇంటి సభ్యుడు అని అంటా కూడా ఇంకా నువ్వు వేరే వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని పట్టించుకుంటావా ఏంటి? అయినా నిన్ను ఇక్కడికి పిలిచింది నిన్ను మా కుటుంబంలో ఒక్కడిగా చేసుకోవడానికి. ఏంటి బ్రదర్ మీరు అంటుంది? అవును సూరజ్,
మా మామయ్య గారు నిన్ను ఇక్కడికి పిలిపించింది ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఏంటి సార్ అది? చూడు సూరజ్, నేను ఏదైనా స్ట్రైట్గా మాట్లాడతాను. అందుకే ఇప్పుడు కూడా స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. మా జోష్నని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. ఆ మనవరాలు జోష్నతో నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం. ఒకసారి నీ అభిప్రాయం కూడా కనుక్కుందామని నిన్ను ఇంటికి రమ్మని పిలిచాను అని వెనకాలనే, సారీ సార్, నన్ను క్షమించండి. మీ అందరూ నా మీద ఉన్న అభిమానంతో మీరు మీ మనవరాలనిచ్చి నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. కానీ నాకు మాత్రం ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని అంటాడు. ఒక్కసారిగా జోస్న ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జోస్న, వీడేంటి ఇంత ట్విస్ట్ ఇచ్చాడు, పోనీలే నాకు కావాల్సింది కూడా ఇదే కదా అని చెప్పేసి జోస్న అనుకుంటుంది. దాంతో కార్తీక్, బ్రదర్ ఏమంటున్నావు నువ్వు? జోస్న అంటే నీకు ఇష్టం లేదా అని వెనగానే ఇక దీప, అదేంటి సూరజ్, నువ్వు జోస్నని ఇష్టపడుతున్నావని మేమందరం అనుకుంటున్నాం. అలాగే నువ్వు జోష్న మీద చూపించే అభిమానం అంతా కూడా జోష్న మీద నీకున్న ప్రేమ మాకు అర్థమవుతుంది. కానీ నువ్వు ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, అవును వదినా, నిజమే, మీరందరూ అనుకుంటున్నట్టు జోష్న గారిని నేను నిజంగానే ప్రేమించాను. తనని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాను. మీ అందరి అభిప్రాయంతో ఇష్టంతో మా పెళ్లి జరగాలని కూడా అనుకున్నాను. సూరజ్, అయితే మరి మేమే ఇప్పుడు నిన్ను అడుగుతున్నాం కదా నా కూతుర్ని పెళ్లి చేసుకోమని. అవునండి, మీరు నా మీద అభిమానంతో మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని అంటున్నారు. కానీ మీ అమ్మాయికి నేనొక అనాథనే అని నా మీద చులకన భావన ఉంది. ఆ చులకన భావనతో నేను తనని పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే తన ఫ్యూచర్లోనైనా ఎందుకు ఈ అనాథని పెళ్లి చేసుకున్నానని బాధపడుతుంది. తనని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అంటున్నాను అని వెనకాలనే, అయ్యో సూరజ్, నీ సమస్య అదా? ఆ సమస్య పరిష్కారం కూడా మా దగ్గర ఉంది. ఏంటండి మీరు అంటుంది? అవును సూరజ్, నేను దత్తత తీసుకుంటున్నాను. నువ్వు నా కొడుకువి. దత్తత కార్యక్రమం కూడా రేపే పెట్టుకుంటున్నాం. ఈ విషయంలో జోష్నకి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. అలాగే నేను ఫ్యూచర్లో అనాథ అన్న అవకాశం కూడా లేదు. ఎందుకంటే నీకు తల్లి, తండ్రి, అన్న, వదిన ఉంటారు. ఇక చెప్పాలంటే నీకు చాలా వరుసలే ఉంటాయి అని వెనకాలనే ఇక సూరజ్, సార్ మీరేమంటున్నారు? అవును బ్రదర్, నేను ఏ ముహూర్తాన బ్రదర్ అన్నానో తెలియదు, కానీ నువ్వు నాకు బ్రదర్ అయిపోయావు. మా అమ్మ మా నాన్న నిన్ను దత్తత తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అని వెనకాలనే ఇక దశరథ, సూరజ్ నీలాంటి మంచివాడు నా కూతురికి భర్తగా రావటం నిజంగా మా అదృష్టం అని వెనకాలనే శివనారాయణ, అవును సూరజ్, ఇక నువ్వేమీ మాట్లాడద్దు, మనసులో ఎలాంటి అపోహలో పెట్టుకోవద్దు. రేపే శ్రీధర్ నిన్ను దత్తత తీసుకుంటాడు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను, సరేనా అని వెనకాలనే ఇక జోష్న అయితే కోపంతో సూరజ్ని చూస్తూ ఉంటుంది. ఇక సూరజ్ అయితే, జోష్న గారు ఏమీ మాట్లాడట్లేదు అని వెనకాలనే, దాని మొహం దానికేం తెలుసు బాబు, దానికి కూడా ఈ పెళ్ళంటే ఇష్టమే అని చెప్పేసి అంటుంది. ఇక పారిజాతం జోష్న ఏదో మాట్లాడబోతూ ఉంటే ఒక్కసారిగా నోరు మూసేస్తుంది. దాంతో జోష్న అక్కడి నుంచి పైకి వెళ్ళిపోగానే పారిజాతం కూడా మెల్లగా పైకి వెళ్తుంది. ఇక జోష్న ఏమో కోపంగా, గ్రానీ, వాళ్ళతో నువ్వు కూడా కలిసిపోయావా? లేదంటే నీ బుర్రకి ఏదైనా తుప్పు పట్టిందా? ఓసే, నాకేమీ తుప్పు పట్టలేదు, నీకే మంచి జరగబోతుంది. ఏంటి, ఆ సూరజ్ గడితో పెళ్ళా? అవునే, ఇన్నాళ్ళు నీ పెళ్ళి ఎలా అవుతుందానని నేను ఎన్నోసార్లు భయపడ్డాను. కానీ ఆ కార్తిక్ గాడే నీ పెళ్ళికి ఒక దారి చూపించాడు. నోరు మూసుకొని పెళ్లి చేసుకో. గ్రానీ, నేను చెప్పేది నిజమే. గ్రానీ, నీకేం అర్థం కావట్లేదా? నాకంతా అర్థమయ్యే నీకు చెప్తున్నాను, విను. చూడు, నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటేనే ఈ ఆస్తి నీకు దక్కుతుందని దశరథ వీలునామారా రాశాడు, గుర్తుందా అని వెనకాలనే జోష్న జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. ఒకవేళ అలా జరగకపోతే ఆస్తి కార్తిక్ కుటుంబానికి చెందుతుందని దశరథ వీలునామాలో రాశాడు. ఒకవేళ నువ్వు ఈ 6 నెలల్లోపు పెళ్లి చేసుకోకపోతే జరిగేది అదే. అప్పుడు ఆస్తి కార్తిక్ గడికి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ చేతిలో మిగిలేది చిప్ప మాత్రమే. అందుకే సూరజ్ గారిని పెళ్లి చేసుకో. వాడు కోపిష్టిగా ఉన్నా, తిక్కల వేషాలు వేసినా వాడు నీకు పర్ఫెక్ట్ జోడి. గ్రాని, అవునే, వాడు నీ కోపాన్ని భరుస్తాడు. అలాగే నువ్వు తిట్టినా ఏమీ అనడు.
నువ్వు కొట్టినా సైలెంట్గా ఉంటాడు. నీ సక్సెస్ని చూసి సంతోషపడతాడు. ఇన్ని రోజులు నీ విషయంలో అందరూ కూడా చాలా కోపంగా ఉండేవారు. కానీ ఆ రోజు వంటల ప్రోగ్రాంలో వాడు నిన్ను గెలిపించగానే మీ తాత మొట్టమొదటిసారి నిన్ను పొగిడాడు. మర్చిపోయావా? వాడిని పక్కనుంటే నీ జీవితం బాగుంటుంది. నువ్వు అనుకున్నవన్నీ సాధించగలవు. అందుకే చెప్తున్నాను విను. ఆ సూరజ్ గారిని పెళ్లి చేసుకో. నోరు మూసుకొని ఉండు. పిచ్చి వేషాలు వేయి మాకు అని చెప్పేసి పారిజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రాని కూడా మారిపోయింది. కానీ నేను మాత్రం ఆ సూరజ్ గారిని పెళ్లి చేసుకోను. వాడితో పెళ్ళి ఎలా క్యాన్సిల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఒరే సూరజ్, రేపు దత్తత జరుగుతుందని ఆనందపడుతున్నట్టున్నావు. కానీ నీ దత్తత మధ్యలోనే ఆగిపోతుంది. చూస్తూ ఉండ్రా అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. శ్రీధర్ ఇంట్లో దత్తత కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి దీపా కార్తిక్కే చూసుకుంటారు. ఇక కాంచన, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏంటి కాంచన? జోష్న పెళ్లి జరిగిపోతే ఇక కార్తిక్ గారి జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. వాడు దీపతో కలిసి సంతోషంగా ఉండొచ్చు. అవును కాంచన, నువ్వు చెప్పింది నిజమే. దీప కార్తిక్ జీవితాల్లో కూడా ఇక అన్ని ప్రమాదాలు గట్టెక్కినట్టే. వాళ్ళు కూడా జీవితం మారుతుందిలే అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే దీప కార్తిక్ అక్కడికి వస్తారు. ఏంటి భార్యాభర్తలు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు? మీ గురించేరా? జోష్న పెళ్ళి అయిపోతే మీ జీవితంలో వచ్చే సమస్యలు కూడా పోతాయని కాంచనతో చెప్తున్నాను. నిజమే కదా, దశరథ బావ కూడా మొన్న మీతో ఇదే కదా చెప్పాడు అని వినగానే ఇక కార్తిక్, మాస్టారు అవన్నీ తర్వాత, ముందు పంతులు గారు వచ్చే టైం అయింది, అన్ని పనులు చూసుకోవాలి, లే మాస్టారు అని చెప్పేసి కార్తిక్ అయితే ఇక అన్నింటినీ కూడా రెడీగా ఉంచుతాడు. ఇంతలోకి సూరజ్ అలాగే దశరథ, సుమిత్ర, శివనారాయణ, కార్తీ అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక జ్యోత్స్న అయితే సూరజ్ని సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక సూరజ్ అయితే, బాబు నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి దశరథ, శ్రీధర్ అలాగే కాంచన మధ్యలో కూర్చోమంటాడు. ఇక దత్తతకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి ఇక పూజ మొదలు పెడదాం అని చెప్పి పంతులైతే దత్తత కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటూ ఇక మంత్రాలు చెప్తూ శ్రీధర్ చేతిని పట్టుకోమని సూరజ్కి చెప్తాడు. ఇక శ్రీధర్ అలాగే కాంచన సూరజ్ చేతిలో పట్టుకోగానే అప్పుడే సూరజ్ని వెతుక్కుంటూ ఒక అతనైతే ఇంటికి వస్తాడు. రాగాలనే అతన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా నువ్వెవరయ్యా అని వెనకాలనే, నేను ఎవరినో ఆ సూరజ్ గాడి చెప్తాడు అని వెనకాలనే, సూరజ్ నువ్వెవరో నాకు తెలీదు అని అంటూ ఉంటాడు. ఇక అక్కడున్న కార్తీక్, హలో ఎవరు నువ్వు? సూరజ్ పేరు చెప్తున్నావేంటి? ఆ సూరజ్ గాడు మీరందరూ అనుకుంటున్నట్టు మంచివాడు కాదు. వాడు చాలామంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు. దానికి సాక్ష్యం ఇదిగోండి, నా చెల్లిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇప్పుడు తను 3 నెలల గర్భవతి అయితే తనని వదిలేశాడు. అందుకే వాడిని వెతుక్కుంటూ వాడు ఇక్కడే ఉన్నాడని తెలిసి వచ్చాం. మీరే న్యాయం చేయండి అయ్యా, చూస్తుంటే పెద్దవాళ్ళ కనిపిస్తున్నారు అని చెప్పేసి ఇక శివనారాయణ అడుగుతూ ఉంటే దశరథ అలాగే సుమిత్ర, శివనారాయణ షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న అయితే, జెంటి ఈ సూరజ్ గాడు మీ చెల్లి జీవితాన్ని నాశనం చేశాడా? అవునమ్మా, నా చెల్లిని పెళ్లి చేసుకుంటానని ప్రేమించి మోసం చేశాడు. ఇప్పుడేమో కనబడకుండా ఇలా తప్పించుకుని తిరుగుతున్నాడు. మీరే పెద్దవాళ్ళ ఉన్నారు, దయచేసి నా చెల్లెలకి న్యాయం చేయండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఇక పారిజాతం అయితే, ఒరే పాపిష్టోడా, నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటానంటే నువ్వు మంచివాడువేమో అనుకుని నేను కూడా నా మనవరాల్ని పెళ్లి కొప్పించాను. కానీ నువ్వు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటూ నా మనవరాలతో పెళ్ళికి సిద్ధపడతావా అని వెనగాలనే ఇక సుమిత్ర, ఏంటి మావయ్య గారండి ఇదంతా? దీని పెళ్ళి అనుకున్నప్పుడల్లా ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా సూరజ్ విషయంలో ఇలా జరుగుతుందేంటి అని సుమిత్ర బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇక దీప, అమ్మ నువ్వు మాకు ఏడవకుండా ఎలా ఉంటాను దీప? దీని పెళ్ళి అనుకున్న తర్వాత ప్రతిసారి పెళ్లి కొడుకు ఏదో ఒక విషయంలో తప్పు చేశాడనే తెలుస్తుంది. ఇప్పుడు కూడా సూరజ్ విషయంలో అదే జరుగుతుంది అని వెనగాలనే ఇక సూరజ్ పైకి లేచి, చూడండమ్మా, ఈ వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు అని వెనగాలే, ఏంట్రా సంబంధం లేదంటావా? చూడండి సార్, ఈ ఫోటోలు చూడండి అని చెప్పేసి సూరజ్ అలాగే వాళ్ళ చెల్లి కలిసి ఉన్న ఫోటోల్ని చూపిస్తాడు. అది చూసిన శివనారాయణ, కార్తీక్, దీప, దశరథ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, ఏంటి సూరజ్ ఇదంతా అని వెనకాలనే, సార్ ఒక్క నిమిషం, మీరందరినీ నేను మోసమే చేశాను సార్. మీ చెల్లిని నేను మోసం చేశానని మీరు ఇక్కడికి వచ్చారు, అంతే కదా? అవును, నువ్వు మా చెల్లికి న్యాయం చేయాలి.
సరే, న్యాయం చేస్తాను. ఇప్పుడే ఇక్కడే వీళ్ళందరి ముందు న్యాయం చేస్తాను. వదినా, మీ ఇంట్లో పసుపు తాడేమైనా ఉందా? సూరజ్, ఏంటంటే చూసావా తాత, వీడందరి ముందు ఎలా తప్పొప్పుకుంటున్నాడో. వీడు తప్పు చేశాడు కాబట్టే పసుపు తాడు అడుగుతున్నాడు అని వెనకాలనే ఇక సూరజ్, జోష్న, నేను ఇంకా నిన్ను పెళ్లి చేసుకోలేదు. అలాంటప్పుడు మీరందరూ నేను మోసగాడని ఎందుకు అనుకోవాలి? అయినా మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే చూడలేరు కదా. దీప వదిన, ఆ పసుపు తాడిటివ్వు, తన మెడలో తాళి కడతాను, తన చెల్లెలకి న్యాయం చేస్తాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న, వీడేంటి ఇలాంటి స్టాక్ ఇచ్చాడు అని చెప్పి అనుకుంటుంది. ఇక ఆ అమ్మాయి, అన్నయ్య అంటున్నాడేంటి అని వెనకాలనే, బాబు, న్యాయం కోసం మేము వచ్చాం, నీతో పెళ్లి చేయడానికి కాదు. అదేంటి, మీ చెల్లి గర్భవతి అంటున్నారు, పెళ్లి చేసుకోకపోతే తనకి న్యాయం ఎలా జరుగుతుంది? తను నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అని వెనకాలనే ఒక్కసారిగా ఇక అతను భయపడిపోతాడు. ఇక ఆ అమ్మాయి కూడా, పెళ్ళా? అవును పెళ్ళే, ఇదిగో ఈ తాళి ఇప్పుడే నీ మెడలో కడతాను అని పసుపు తాడు కట్టబోతూ ఉంటే, ఆగు, నువ్వెవరు నా మెడలో పసుపు తాడు కట్టడానికి? అదేంటి నేనెవరంటావు? ఇప్పుడే ఫోటోలు చూపించావు కదా, నేనెవరో నీకు తెలీదా అని వెనకాలనే, ఏయ్, డబ్బులు ఇస్తానంటే నాటకం ఆడటానికి వచ్చా, కానీ వీడు తాళి కడతానంటే ఎవడు కట్టించుకుంటాడు? వీడికి ఎవడో నాకు తెలీదు, అసలు వీడి మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఏంటమ్మాయి నువ్వు అంటుంది అని శివనారాయణ అంటాడు. అవునండి, ఇదిగోండి, ఈయన ఇలా నాటకం ఆడితే 2000 ఇస్తానన్నాడు, అందుకనే అలా వచ్చి మాట్లాడాను, అంతేగాని పెళ్ళి గిల్లంటే నా వల్ల కాదు. నాకు పెళ్ళయింది, నా భర్త ఇంట్లో ఉన్నాడు, ఇవన్నీ తెలిస్తే నా కాలు చేతులు విరగ్గొడతాడు. అయ్యా, నీ 2000కో దండం, నీకో దండం అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇక అతన్ని పట్టుకొని శివన్నారాయణ, ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి మాతోనే అబద్ధాలు ఆడతావా? సార్, నన్ను క్షమించండి సార్, నాకు తెలిసి నీతో ఇదంతా ఎవరో నాటకం ఆడించుంటారు, ఎవరు నీతో ఇదంతా చేయించింది అని వెనకాలనే ఇక సూరజ్, వాడు ఎక్కడ నిజం చెప్తాడానని వెంటనే సూరజ్, సార్, వాడు నేనంటే గిట్టనికి వాళ్ళు అయి ఉంటారు, వదిలేండి సార్ అని అంటూ జోష్న వైపు చూస్తాడు. వీడు టైంకి నన్ను సేవ్ చేశాడు, ఇప్పుడు కనుక వీడు నా పేరు చెప్పుంటే తాత మమ్మీ నన్ను చంపేసి ఉండేవాళ్ళు అని జోష్న మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సూరజ్నైతే శ్రీధర్ కాంచన దత్తత తీసుకుంటారు. అప్పుడే దాస్ కూడా అక్కడికి వస్తాడు. దాసుని చూసిన జోష్న అయితే కోపంగా బయటికైతే వస్తుంది. రాగానే దాసు, ఏంటమ్మా, పెళ్లి చేసుకుంటున్నామని తెలిసి సంతోషంగా నేను నీ దగ్గరికి వస్తే అలా ముఖం మార్చుకున్నావేంటి? నీలాంటి వాడికి నేను కూతుర్నవ్వటం నిజంగా నా తలరాత. జోస్నా, అవును, నువ్వు అసలు నా తండ్రివేనా? కూతురి జీవితాన్ని ఒక అనాథ చేతుల్లో అందరూ కలిసి పెడుతుంటే సంతోషించడానికి వచ్చావా? నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చావా? అలా అంటావేంటమ్మా? సూరజ్ అనాథైనా చాలా మంచివాడని శ్రీధర్ బావ కాంచన దత్తత కూడా తీసుకుంటున్నారు, ఇంకా అలా ఇలా మాట్లాడుతున్నావు? నోర్మై, ఛీ, అసలు నువ్వు నా తండ్రివని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. అమ్మ జోస్న, నిజమేనమ్మా, నేను నీ తండ్రిని చెప్పుకోవడానికి కూడా నువ్వు సిగ్గుపడాలి. ఎందుకంటే నీలాంటి క్రిమినల్ని కూడా నేను ఇంకా క్షమిస్తున్నాను కాబట్టి. కన్న తండ్రినే నువ్వు చంపాలని ప్రయత్నించావు, కన్న తండ్రినే రౌడీలు పెట్టి కిడ్నాప్ చేయించావు, కాబట్టి నువ్వు సిగ్గుపడాలమ్మా. నాన్న, ఏ బాధగా ఉందమ్మా నువ్వు చెప్పినవన్నీ చెప్తుంటే? అవును, బోధగానే ఉంది. గ్రాని నా తలరాతని మార్చడానికి పుట్టగానే నన్ను మా అమ్మ దగ్గర నుంచి సుమిత్రకి పక్కన పడుకోబెట్టి దీపని అనాథన చేసింది. కానీ నా తలరాత మారలేదు. దీపే బావని పెళ్లి చేసుకుంది, వాళ్ళిచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. కానీ నా జీవితం ఇలా అయిపోయింది. చూడమ్మా, మనం అందని దానికోసం ప్రయత్నిస్తే అలా జరుగుతుంది. మా అమ్మ ఆ రోజు సుమిత్ర బిడ్డకి అన్యాయం చేయాలనుకుంది, కానీ దేవుడు ఆ బిడ్డని మళ్ళీ తనకే తిరిగి ఇచ్చాడు. ఇప్పుడు కూడా నీ తలరాతని ఆ భగవంతుడే ఇలా రాశాడు. ఇప్పటికైనా పెళ్లి చేసుకోమ్మా, కనీసం నువ్వు కోరుకున్న నీకు ఆస్తైనా దక్కుతుంది అని అంటూ ఉంటాడు. ఒక్కసారిగా సుమిత్ర ఈ మాటలన్నీ వినేస్తుంది. ఏంటి, జోష్న దాసు కూతురా, దీప నా కన్న కూతురా అని అనుకుంటూ అలా చూస్తూ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.